నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల గారితో ప్రస్తుతం మాట్లాడబోతున్నాం. సో ఆవిడ గెలుపు మీదున్న ఆవిడకున్న నమ్మకం ఏంటి, అలాగే ఏ నమ్మకంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమాబాలని ఎంచుకున్నారు, ఆవిడ మాటలో విందాం. నమస్తే అండి. సో ఎలక్షన్ ట్రాక్లో మేము మొత్తం నియోజకవర్గం అంతా కూడా చూడుతున్నాం. బట్ వైఎస్ఆర్సీపీకి అనుకూల పవనాలే వేస్తున్నాయి, కానీ కొంతమంది కష్టం అంటున్నారు. సో టైట్గా ఉంది అని చెప్తున్నారు. బట్ అభ్యర్థుల్లో మాత్రం అదే నమ్మకం, అదే కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది సర్ప్రైజ్ అనేది మేము విన్నాం, రైట్? సో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వార్త ఎలా ఫీల్ అయ్యారు? గతంలో అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు 2014-2019లో కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని అడగడం జరిగింది. మేము ఒక ఎంప్లాయీస్గా కంటెస్ట్కి కొద్దిగా ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేకపోయాం. ఈరోజు ఎమ్మెల్యేకి కంటెస్ట్కి ఎప్పుడైనా అవకాశం వస్తుందని అనుకున్నాను తప్పించి, అసలు ఎంపీకి ఇలా సామాజిక సమీకరణలో ఒక బీసీకి ఇస్తారన్న ఆలోచన ఊహ కూడా మాకు లేదు. అసలు మీకే ఊహ లేదంటే కనుక, అంటే సామాజిక విప్లవం ఆయన తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. సో చిన్న చిన్న నామినేటెడ్ పదవుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ వరకు కూడా ఇప్పుడు చూసుకుంటే 2 అసెంబ్లీ పార్లమెంట్ కలిపి 200 స్థానాలకి 100 స్థానాలకు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చారు, రైట్? దీంట్లో సమీకరణలో భాగంగానే మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? లాస్ట్ వరకు కూడా ఏది తెలియకుండా మీకే ఒక సర్ప్రైజ్గా రావటాన్ని మీరు ఏ విధంగా చూసుకున్నారు? గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ చూసినా కూడా బీసీలకి పెద్దపీట వేస్తామని చెప్పడం, ఎన్నికల ముందు వాగ్దానం చేయడం తప్పించి ఆచరణలో చూపించిన పార్టీ కానీ నాయకుడు కానీ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముక వర్గాలని చెప్పి మరి ఎవరు అడగకుండా, ఇప్పుడు ఎవరు అడిగినా కూడా బీసీ కులాల తరపున పోరాటం చేసినప్పుడు ఎక్కువ మ్యాక్సిమం ఎమ్మెల్యే టికెట్లు ఏదో రాయాలని మెమరాండంలో ఒక ఎంపీ ఇన్ని ఎమ్మెల్యే అని మెన్షన్ చేసేవారు తప్పించి ఎవరు కూడా ఆశించలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఆర్థిక భారంతో కూడుకున్న పదవి కాబట్టి పార్లమెంట్ని తట్టుకోలేమనే ఉద్దేశమే ఈ వెనుకబడిన వర్గాల్లో ఉండేది. కానీ మొట్టమొదటిసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో అగ్రకులాల వారితో పాటు బీసీల జనాభా ఎక్కువ ఉన్నారు, ఓసీల కన్నా బీసీలు ఎక్కువ. ఆ క్యాలిక్యులేషన్లో బీసీలకు అవకాశం కల్పిస్తే వాళ్ళ నుంచి వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొస్తే అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టు అవుతుందని మరి అడిగినా కూడా ఏ పార్టీలో అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఎవరు అడగకుండా ఆయనంతటా ఈక్వేషన్స్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా మార్చుకొని అందులో కొన్ని పేర్లు సర్వే చేసి మరి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ముందు నుంచి కూడా ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, తర్వాత ఇప్పుడు నూతనంగా ఏర్పడిన జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పార్టీతోనూ ఈ జిల్లాలోని 7 నియోజకవర్గాల నాయకులు కేడర్తో అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. మరి అనుభవం దృష్ట్యా నేను రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా 95లో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ అండి. నేను 2000లో చైర్పర్సన్గా పోటీ చేశాను. ఈ సంవత్సరానికి 30th ఇయర్ ఇది. ఇంత అనుభవాన్ని చూసుకుని మరి ఒక మహిళకి కేటాయించడం అనేది చాలా చారిత్రాత్మకమైన ఘట్టం ఇది మాకు, రైట్? ఇలాంటి అంటే ఒక అత్యున్నత అంటే స్థానానికి ఎంచుకునేటప్పుడు బరువు బాధ్యత అనేది కూడా ఉంటుంది. సో దాన్ని ఎక్కువగా ఫీల్ అవుతున్నారా, లేదంటే మీ మీద ఉంచిన నమ్మకాన్ని ఏదైతే ఉందో అది ఆయనకి బహుమతిగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది మీ మీద? సెకండ్ థింగ్ ఇస్, మహిళగా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళ నిలబెట్టడం. సెకండ్ థింగ్, ఎప్పుడు కూడా ఉన్నత వర్గాలకు కానీ లేకపోతే క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఇక్కడ ఉండడం మనం చూసాం. అంతకుముందు కాపులు ఆఫ్ కోర్స్ ఇచ్చినప్పటికి కూడా. సో మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ మీ మీద ఉంది? అసలు వాట్ ఈస్ ద ఛాలెంజ్? మీ ముందున్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే చెప్తాను. అంటే ఈరోజు ఒక నమ్మకం నుంచి మీరు ఎదగండి, మీ నుంచి ఒక మనిషిని, మీ మధ్యలో ఉండే మనిషిని. గతంలో ఎప్పుడు కూడా స్థానికంగా నివాసం ఉన్న ఎంపీ అభ్యర్థి అగ్రకులాల నుంచి వచ్చినా కూడా ఎవరు లేరు. వాళ్ళు ఎక్కడో ఉంటూ క్యాంప్ ఆఫీస్కి వచ్చి వెళ్ళేవారు. మీరు ఎదగండి అని ఆయనంతటా ఆయనగా మాకు ఒక అవకాశం ఇచ్చారు. దీనివల్ల బీసీల్లో మంచి చైతన్యం వచ్చింది, మనకు ఒక అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలన్నది ప్రజల్లో వారి వైపు నుంచే వాళ్ళు ఆలోచించడం మొదలైంది. మరి అలాగే అగ్రకులాల వారికి ఇచ్చినప్పుడు అగ్రకులాల వారి గెలుపులో ముఖ్య పాత్ర బీసీలు పోషించేవారు. మరి ఈరోజు బీసీలకు అవకాశం వచ్చినట్టు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ సామాజిక సమీకరణాల ఈక్వేషన్ని చాలా స్వాగతిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు ఇక్కడున్న పార్టీలు కులాలు అవసరమైనప్పుడు వాడినా కూడా అందరూ మంచి సత్సంబంధాలు కలిగి స్నేహభావంతో ఉంటాం. దాంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవకాశాన్ని ఇవ్వడాన్ని ఒక పార్టీ ఈ మార్పులు గతంలో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ చేయలేదు. దీన్ని స్వాగతిస్తూ వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. చాలా మంచి నిర్ణయం. అందుబాటులో ఉండే మనిషి, అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ రకమైన సమీకరణ ఎప్పుడు జరగల. మనకెప్పుడు వాళ్ళు అండగా ఉన్నారు, ఈసారి మనం అండగా ఉందామని
ఓసీలు కూడా భావించడం మాకు చాలా సంతోషపడాల్సిన విషయం. అంటే నిన్నటి వరకు ఒకటి వినిపించింది, అంటే అవతల ప్రత్యర్థులు అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి త్రిబులార్ అదే రఘురామకృష్ణరాజు ఆయనకి ఇస్తే కనుక ఇటువైపు ఏ అభ్యర్థి నిలబడినా వాళ్ళ గెలుపు చాలా తేలిక అని. బట్ అక్కడ ఇంకా రఘురామకృష్ణరాజుకి ఏది ఇస్తున్నట్టయితే లేదు, ఇకపై వస్తుందని కూడా ఆశ లేదు. సో వచ్చే ప్రత్యర్థిని మీరు ఏ రకంగా వస్తుంది? ఎవరు వచ్చినా కూడా మేము మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇక్కడ స్థానికంగా లేరు. ఇప్పుడు ఇదంతా మౌత్ పబ్లిసిటీ అలా టాక్ తీసుకురావడం తప్పించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సామాజిక సమీకరణాలు కానీ మళ్ళీ మహిళా సాధికారత దిశగా నాకు ఈ స్థానాన్ని కేటాయించిన విధానాన్ని చూస్తే అవతల వ్యక్తులు ఒక అభ్యర్థిని నిర్ణయించడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు అన్నదే దీనికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకం లెక్కలు వేసుకుని ఒక సామాన్య మహిళని పెడితే అవతల అభ్యర్థిని నిర్ణయించడానికి ఎంత సమయం పడుతుంది అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకి మనం దర్పణం. ఇది ఆల్మోస్ట్ అంటే 12% మహిళలకి ఇచ్చినప్పటికి కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు అనే మాట ఒకటి మాట్లాడారు. అవును, ఓ మహిళగా ఎలా చూస్తున్నారు? ఇది చాలా గర్వపడాల్సిన విషయం. మహిళగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ పార్టీలో పనిచేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మరి ఈరోజు ఏ ముఖ్యమంత్రి గతంలో ఇతర రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు చేసిన దగ్గర కూడా ఒక మహిళ గురించి ఇంత గొప్పగా ఆలోచించిన మహిళా ముఖ్యమంత్రి కూడా లేరు. మరి మహిళ పేరున ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరున పెట్టి ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలను అడగాడతారన్న నానుడిని నిజం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరు మీద పెట్టి ప్రతి మహిళకి ఆర్థికంగా ఎంతో కొంత భరోసా కల్పించారు. దీనివలన అందరూ ఏమనుకుంటారంటే మగవాళ్ళని పక్కన పెట్టి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా మహిళ యొక్క ఆర్థిక భరోసా కలగడం వలన ప్రతిదానికి చిన్న చిన్న ఖర్చులకి మగవాళ్ళ మీద ఆధారపడకుండా మగవాళ్ళకి ఎంతో ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఈరోజు రాజకీయాలు చూస్తే కనుక ఖచ్చితంగా విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో దీనికి ఆద్యులు ఎవరంటే కోర్స్ చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉంటారు. ఒక రకమైన రాజకీయాలకు ఆయన నాంది బలికారు. సో అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. మీరు చూస్తే సౌమ్యులుగా ఉన్నారు. సో కోర్స్ లాయర్ చదివారు. సో ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా చేయగలరు. బట్ మీరు ఎలా అనుకుంటున్నారు? హౌ డు యూ ఫిట్ ఇన్ దట్? ఈరోజు నేనున్న ఈ సౌమ్యంగా ఉండడం ఓర్పే నాకు ఈరోజు చాలా ప్లస్ పాయింట్స్ అయినాయి. రాజకీయంగా నాన్నగారి ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇక్కడ మా జిల్లాలో ఉన్న నాయకులందరూ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేస్గా చేసినవారు. వారితో అప్పటి నుంచి పరిచయం వలన నాకు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా నన్ను అందరూ వాళ్ళ ఇంటి ఆడపడుచుగా వాళ్ళు కూడా ఆదరిస్తారు. దీనివలన నేను ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాడుతున్నాను, ఒంటరిగా వెళ్తున్నాను అన్న ఫీలింగ్ కలగల. ఎంపీ అయితే రేపు ఒకసారి చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు 5 సంవత్సరాలు కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు వాళ్ళు గలం విప్పే విధానం పార్లమెంట్లో ఇష్యూ ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, లేకపోతే పోలవరం నిధులు అవ్వచ్చు, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టుల విషయం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా గట్టిగా వాళ్ళ గలం వినిపిస్తూ ఉంటారు. రైట్, మీ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి ఎంపీ తర్వాత, ఎంపీగా గెలిచిన తర్వాత? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అన్నది, సంక్షేమం అన్నది గతంలో ఒక్క ముఖ్యమంత్రి అసలు చెప్పుకోవడానికి మిగిలినవి ఏమీ లేవు. ఎంత అభివృద్ధిని చేస్తూ అందులో మొట్టమొదటిసారి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఒక 3 సంవత్సరాల్లోనే కరోనాను ఎదుర్కొని రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రాణాలతో వారి కుటుంబంలో ఆనందంగా గడిపే విధంగా ఎంతటి సహకారాన్ని అందించారు. కరోనా టైంలో కూడా ఎక్కడ ఏ సంక్షేమ పథకాన్ని ఆపలా. అలాగే క్వారంటైన్లో కూడా ఒక పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరి ప్రాణాలని రక్షించిన గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన 3 సంవత్సరాల్లో ప్రతి చోట కూడా సొంత భవనాలని ఈ గ్రామ స్వరాజ్యాన్ని కళ్ళ ముందు చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు. విమర్శ అంటే సద్విమర్శ అయి ఉండాలి. ప్రతిపక్షాలు మనం రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు తప్పించి అసలు వాళ్ళు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారన్న చంద్రబాబు నాయుడు గారు నేను పలానా పథకాన్ని నా టర్మ్లో చేశానని చెప్పుకునేది ఒక్క పేరు చెప్పమని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే చేసినవి చెప్పుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేసుకుంటూ వెళ్ళడం తప్పించి చేసింది చెప్పడం అలవాట్లేని వ్యక్తి అని మాకు తెలుస్తుంది. ఈరోజు నవరత్నాలు అనే పథకాలను హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన నవరత్నాల పథకాలే కాకుండా మరి సచివాలయ దగ్గర డిస్ప్లే బోర్డులో చూస్తే 33-34 పథకాలు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో అందున్నాయి. ఆ పథకాలను ఏమైనా వాగ్దానం చేయలేదు, ప్రజలెవరూ ఆయన అడగలేదు. దీన్ని బట్టి ఆయన ఎంతవరకు అవసరం, ప్రజలకు ఏం కావాలి ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా విమర్శల్ని ఇంత దారుణంగా
ఓన్లీ రాజకీయ పీఠాన్ని అధిరోహించడమే, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడమే ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడడం తప్పించి అందులో ఎంతవరకు నిజం ఉన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. జిల్లాలో కావచ్చు, లేకపోతే మీ పార్లమెంట్ పరిధిలో అవ్వచ్చు, ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, మీరు మాత్రం ఒక్కరే వెళ్తూ ఉన్నారు కదా. సో ఛాలెంజ్ ఎక్కడా లేదా అసలు, లేకపోతే వాళ్ళు కలవటమే మీకు అడ్వాంటేజ్గా మారింది అనుకోవచ్చా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నట్టుగా? ఖచ్చితంగా బలహీనంగా ఉన్నారు కాబట్టే ఇద్దరికి ముగ్గురు కలుస్తున్నారన్నది మనం అసలు చెప్పక్కర్లేకనే తెలుస్తుంది. ఈరోజు పార్లమెంట్లో గతంలో చూస్తే ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి మరి ఒక నాయకుడు నచ్చి ఆ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ నాయకుడు వ్యక్తిత్వంతో, ఆయన సిద్ధాంతాలతో, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన మనం వ్యతిరేకించే విధానంలో ఆయన ఈనాటి వరకు విభేదిస్తున్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. దాన్ని పూర్తిగా గతంలో ఈ రాజకీయ చరిత్రలో ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి ఆయన పార్లమెంటుకి ఎన్నికయ్యి ఈ పార్లమెంటుకు దూరంగా ఉండడమే కాకుండా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నరసాపురం పార్లమెంట్లో వెనుకబడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన్ని వ్యతిరేకించిన విధానం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ని మరి బీసీ మహిళగా మొట్టమొదటిసారి మరి మాకు కేటాయించడం, బీసీలోనే కాకుండా ఓసీలో కూడా మంచి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పటి నుంచో మరి ప్రజలందరికీ తీరని కలగా ఉన్న వశిష్ఠ వారధి దగ్గర నుంచి మరి ఆక్వా యూనివర్సిటీ, ఇది ఆక్వా హబ్ మా ఏరియా అంతా, ఆక్వా యూనివర్సిటీని పూర్తి చేయడంలోను, అలాగే మన ఫిషింగ్ హార్బర్ దాన్ని పూర్తి చేయడంలోను, ఇట్లాంటి ఎప్పటి నుంచో ప్రజలందరి తీరని కోరిక అయిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా గతంలో జరిగిన లోట్లన్నింటినీ భర్తీ చేసే విధంగా అందరి సహకారంతో కలుపుకుని వెళ్ళి మా మార్కును మేము చూపించి ఈ నరసాపురం పార్లమెంట్ని అత్యున్నత స్థానంలో మాకు ఎంతైతే గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో దాన్ని ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ అగ్రస్థానంలో ఉంచుతాం. ఈ ఎన్నికల్లో ఏది ప్రధానమైన, అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మీరు అనుకుంటున్నారండి? అంటే జనాల్లో మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు చివరి వరకు వెళ్ళటమే మీకున్న ప్రధాన బలమా, లేదంటే ప్రతిపక్షాల బలహీనతే మీకు బలం అనుకుంటున్నారా? అంటే అందరూ పథకాలే బలం అంటున్నారు. మీరు పథకాలు ఇచ్చాము, పథకాలు బలం అని చెప్పడం కాదు. ప్రతి పథకం ప్రతి ఇంటికి అందడం వలన ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. గతంలో కన్నా ప్రతి వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడినాయి. దీనివలన అట్టడుగు వర్గాల్లో ఉన్నవాళ్ళు జీవన ప్రమాణాలు స్టెప్ బై స్టెప్ మెరుగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే ఈరోజు ఓటు లేని చిన్నపిల్లల మీద నాడు నేడు స్కూల్స్ని మెరుగుపరచడం ద్వారా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా స్కూల్స్ని తయారు చేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి, ఇదంతా బేస్మెంట్ అండి. ఇది చాలామందికి అర్థం కాని విధంగా పక్కదారి పట్టించి తప్పు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా ఈనాటి తరం చక్కగా భవిష్యత్తు బాగుంటే రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు మంచి విద్యతో ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు స్థిరపడిన రోజు ఈ పథకాలన్నీ కూడా తాత్కాలికంగా వారికి సపోర్ట్ అందించడానికి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతి బాలలు నేటి బాలలే రేపటి పౌరులు అన్న విధంగా మరి వీరందరినీ కూడా మంచి విద్యను అందించడం ద్వారా చక్కటి భవిష్యత్తు ప్రతి కుటుంబానికి ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం కూడా మన ఎడ్యుకేషన్ ద్వారా అభివృద్ధి చెంది మరి అగ్రస్థానంలో ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్షాలు 3 కలిసి వస్తున్నాయంటే ఎంతో కొంత రెసిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలు చిన్నవేవి కాదు, ముఖ్యంగా తెలుగుదేశం గురించి మాట్లాడితే, రైట్? ప్రధానంగా మీకు కనిపిస్తున్న ఛాలెంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమీ లేకుండా అయితే ఉండవు కదా. సో మీకు ప్రధానంగా మీరు దృష్టి సారించేది ఏంటి ప్రస్తుత ఎన్నికలు? బయట అయితే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా కూడా మేము బలంగా ఉన్నామని చెప్పడం అన్నది ఒక పార్టీ క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేయడానికో బయటకు ఒక మౌత్ పబ్లిసిటీ అనేది కామన్గా పంపుతుంటారు. అది కానీ ఈరోజు ప్రతిపక్షాలు కలిసి వచ్చే 3 పార్టీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి వాగ్దానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వాగ్దానాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇంత అనుభవంతో ఆయనకి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచనలు ఎందుకు రాలేదు? ఎందుకు అదే బడ్జెట్ని అదే రాష్ట్రంలో ఎందుకు ప్రజా జీవితాన్ని, జీవన ప్రమాణాలని మార్చలేకపోయారు? మరి ఈ రోజుకు కూడా వాళ్ళ నమ్ముకున్న పార్టీ నాయకులకి ఆయన వెనక ఉండి రేపు ప్రతి నియోజకవర్గంలోనూ మాకు టికెట్ వస్తే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన వెనక నడిచిన నాయకులకి టికెట్ను కూడా కేటాయించలేని పరిస్థితుల్లో 3 పార్టీలు కలిపి ఎక్కడైతే ఒక బలంగా ఉన్న నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారో అక్కడ వేరే పొత్తులో వేరే పార్టీకి ఆ టికెట్ని కేటాయించి, లేదు అక్కడ ఆ నాయకుడు లేకపోతే కొత్తగా ఒక కండువాని ఆ రోజు కప్పి అక్కడ టికెట్లు కేటాయించే పరిస్థితుల్లో కూడా ఉన్న నాయకులకి న్యాయం చేయలేని పార్టీలు
ప్రజలకు న్యాయం చేస్తాయంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు ఏ లేరు. రకంగా కూడా పోటీ అనుకోవట్లేదు. అసలు ఎట్టి పరిస్థితిలో పోటీ కాదు. మేము ప్రజల దగ్గరికి ఇంకొంచెం చేరువవ్వాలి. ప్రజలే మాకు బలం. ఇప్పుడు ఏప్రిల్లో అనుకున్న ఎన్నికలు ఇప్పుడు మే 13కి వెళ్ళాయి. సో ఈ రకంగా అన్ని రకాలుగా కూడా అంటే స్పెండ్ చేయాల్సిన దీంట్లో అవ్వచ్చు, లేకపోతే మీరు ప్రచారంలో ప్రజల్లో ఉండాల్సిన ఇదే సమయం అవ్వచ్చు, ఇదంతా కూడా డబల్గా వెచ్చించాల్సిన పరిస్థితి కదా. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇది ప్రతిపక్షాలకి మేలు చేసే విధంగా ఉందనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఖచ్చితంగా ప్రతిపక్షాలు మేలు చేసే విధంగా వాళ్ళకి వాళ్ళు మరి కేంద్రంలో ఇలా లేట్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడు ఫస్ట్ షెడ్యూల్లోనే వచ్చేస్తుంది మనకి. కానీ ఈసారి మరి ఏదైనా కూడా ఎన్నికల డెసిషన్ అది కేంద్రం నిర్ణయించిన ఎన్నికల అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిందే. మేము మరింత ఇంకా ప్రజల్లోకి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఎక్కువ అవకాశం వచ్చిందని భావిస్తాం. ఆర్థిక భారం అంటే తప్పదు, మా స్థాయిలో మేము. రైట్. చివరిసారి చూసుకుంటే జిల్లాలో 15 స్థానాలు కానీ 13 గెలిచారు, 2 ఓడిపోవడం జరిగింది. ఒకటి ఉండి, ఒకటి ఇంకోటి పాలకులు. ప్రస్తుతం ఈ మీరు ఎంపీగా మీ సెగ్మెంట్లో 7 స్థానాలు ఉన్నాయి. ఏది వీక్గా కనిపిస్తుంది, ఏది గన్ షాట్గా మీరు గెలిచే ఇదేంటి ఏం చెప్తారు? గతంలో దురదృష్టవశాత్తు మేము మా పార్లమెంట్లోనే 2 స్థానాలను కోల్పోవడం జరిగింది. కానీ ఈసారి ఆ 2 స్థానాలు మరింత బాగా పుంజుకొని ఈసారి అత్యధిక మెజార్టీతో ఆ 2 స్థానాలతో పాటు 7 స్థానాలు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్లో గెలిచి పార్లమెంటుతో పాటు మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తాను. రైట్. సో ఎంపీగా ఇప్పుడు వచ్చింది మీకు అవకాశం. బట్ అవకాశం ఇస్తే ఒక చాయిస్ ఒకవేళ ఇస్తే అసెంబ్లీ స్థానంలో నుంచోదలుచుకుంటారా ఉమాబాల గారు, లేదంటే పార్లమెంట్ స్థానానికే ఇప్పుడు ఎయిమ్ చేస్తున్నారంటే? అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా నేను అనౌన్స్ చేయడం జరిగింది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే ఆయన తీసుకున్న ఏ సమీకరణానికైనా పార్టీ నాయకులు అందరం కూడా శిరసావహించి ఆయన వెనక నడుస్తాం. ఉమాబాల గారు చెప్పండి. సో నిజంగా అంటే ఎంపీ అంటే చిన్న బాధ్యత కాదు, రైట్? సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు అండగా ఉండేది ఎవరు? కుటుంబ పరంగా సపోర్ట్ చాలా అవసరం కదా. సో ఆ కంప్లీట్ సపోర్ట్ ఉందా మీకు? నేను రాజకీయంగా రావడానికి పూర్తిగా మా నాన్నగారు ముఖ్య కారణం. ఈరోజు ఆయన ఆశీస్సులతో నాకు ఈ ఎంపీ స్థానం దక్కిందని భావిస్తాను. ఎందుకంటే మా నాన్నగారు నన్ను రాజకీయంగా ఒక మంచి స్థితిలో చూడాలని నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1995లో నేను భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా ఆయన ఇంట్రెస్ట్తో అనుకోకుండా నన్ను సడన్గా నామినేషన్ వేయించి ఒప్పించి ఎన్నికవడం జరిగింది. వెంటనే ఆ పీరియడ్ పూర్తయిన వెంటనే 2000లో భీమవరం మున్సిపాలిటీ బీసీ లేడీకి రిజర్వ్ అవడంతో నేను కంటెస్ట్ చేయనని చెప్పినా కూడా నో చెప్పాక లాస్ట్ మినిట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి నాన్నగారిని బలవంత పెట్టడంతో నన్ను మున్సిపల్ చైర్పర్సన్గా, అప్పుడు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ సమయంలో నేను మున్సిపల్ చైర్పర్సన్గా కంటెస్ట్ చేసి అది డైరెక్ట్ ఎలక్షన్. ఓన్లీ ఆ రోజు టీడీపీ ఈ దీపం కనెక్షన్స్తో టోటల్గా స్టేట్ అంతా క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కూడా చాలా నేరోలో నేను డిఫీట్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, నీలాంటి చదువుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలమ్మా, రాబోయే రోజుల్లో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు దీంతో డ్రాప్ అవ్వద్దని చెప్పి ఒక మీటింగ్లో కనిపించింది. రైట్. ఇప్పుడు తల్లిదండ్రులు రాజకీయాల్లో ఆఫ్ కోర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కంటిన్యూ చేయడానికి వాళ్ళు సహకరించడం ఒక ఎత్తు అయితే, జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా పాలిటిక్స్లో. సో వాట్ అబౌట్ యువర్ బెటర్ హాఫ్? ఈరోజు నాన్నగారు ఒక ప్రముఖ న్యాయవాదిగా తనతో ఆయన చెరగని ముద్ర వేశారు. ఈ రోజుకి కూడా ఆయన చనిపోయి 17 సంవత్సరాలు అయినా కూడా కోర్టులో ఒక కేసు మ్యాటర్ని డీల్ చేసేటప్పుడు జడ్జి పీసీఆర్ గారు అంటే పీస్ మేకర్ అని పేరు ఉండేది ఆయనకి. ఆయన దగ్గర సెటిల్మెంట్ పెట్టండి, ఏదైనా మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే ట్రయల్ మొదలు పెడతాననే పరిస్థితి, ఆ మార్కు ఆయనకి ఈ రోజుకి ఉంది. ప్రతిరోజు కూడా మా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా బార్ అసోసియేషన్లో ఆయన పేరుని తలుచుకునే విధంగా ఆయన మార్క్ వేసి పేదల ప్లేడర్గా, అంటే స్టాంప్ డ్యూటీ కట్టుకోండి, మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి అని ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక మంచి ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకుని, న్యాయవాదిగానే కాకుండా బీసీ నాయకుడిగా, అలాగే మాకు ఇప్పుడు ఏదైతే సామాజిక వర్గం ద్వారా ఈ టికెట్ని కేటాయించబడిందో ఈ సిట్టిబల్జి గౌడ్ సామాజిక వర్గాలకి ఒక ప్రముఖ నాయకుడిగా పెద్దగా ఉండేవారు ఆయన. మరి ఆయన ఆశయాల్ని, ఆయన ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేస్తూ మరి ఈరోజు నేను ఇంతవరకు రాజకీయాల్లో కొనసాగానంటే నా భర్త జగదీష్ కుమార్ గారి ఇంట్రెస్ట్. మీ తండ్రి గారి కోరిక, పార్టీలో నీకు ఒక గుర్తింపు ఉంది, నీ ఇష్ట ప్రకారం నువ్వు కంటిన్యూ అవ్వని చెప్పి ఆయన, పిల్లలు, కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయించిన పిల్లలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి. ఒక బాబు ఇక్కడే బెంగళూరులో చేస్తున్నాడు, చిన్న బాబు ఎంఎస్ చేసి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. వాళ్ళంతా కూడా అంటే అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర
అంటే ఎన్నోసార్లు నన్ను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యేకి అడగడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు కూడా మరి గతంలో మొన్న అనౌన్స్ చేసిన ఎమ్మెల్సీలో ఫస్ట్ నాకే కేటాయించడం జరిగింది. మీ నాన్నగారి దగ్గర నుంచి మీరున్నారు, మీ తర్వాత ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు రాబోతున్నారు? అసలు అలాంటి ఆలోచన ఇప్పుడు లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు అవకాశం ఇచ్చారో నా మార్క్ ఇప్పుడు మా ఫాదర్ ఒకటి నేర్పించారు మాకు. కోర్టులో కూడా పీసీఆర్ అంటే పీస్ మేకర్. కేసు ట్రయల్ స్టార్ట్ చేసే ముందు ఏమాత్రం సెటిల్మెంట్ అయినా రాజీ చేసే విధంగా ప్రయత్నం చేసే ఒక గొప్ప మనసున్న మనిషి. అలా నేను కూడా నేనున్న రంగంలో అది అడ్వకసీ అవనివ్వండి, పొలిటికల్ అవనివ్వండి, నా మార్క్ నేనున్నా లేకపోయినా పలానా పీరియడ్లో ఇలా ఉంది అనే విధంగా నా మార్క్ చూపించుకుని. రైట్. సో రణరంగాన్ని తలపించే రాజకీయాల్లో ఓ పీస్ మేకర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఉమాబాల గారు. మరి ఏ రకమైన పీస్ ఆవిడ నియోజకవర్గంలో మెయింటైన్ చేస్తారు, గెలుపుకి ఎలాంటి సోపానాలు వేస్తారు? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.